వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాదక్ష యాదవ్ 777. ఇలా మేము ఏం చేస్తున్నామంటే అందరం కలిసి బొమ్మరిల్లు కడుతున్నాం గైస్. చూసుకోండి, వీడియో మొత్తం పెడతా చూడండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ యాదక్ష యాదవ్ 3. మట్టి కలుపుతుంది గైస్ బొమ్మరిల్లు కట్టనీకే. అలా రోజులు గుర్తుకొస్తున్నాయి అంట మాకు చెప్తారు. మట్టిలో కలిసాను. జర గట్టిగా మాట్లాడాలి మీరు. మట్టి అంటే ప్రాణం. ఇంకా ఫస్ట్ అయ్యి తర్వాత జోకులు వేసిందంట కదా ఆమె కూడా. కలపన్నా కలిపి పెట్టవా? గాయస్ వీళ్ళు కొట్లాడు తినిపిస్తారంట. కాదు నువ్వు అన్నందుకనే కొంచెం నాకుతుంది. వాటిని తింటారు. నువ్వు చూసి ఫస్ట్ మమ్మీ చూడు. పొయ్యి కూడా కడతావా? దీంతో ఒక సైడ్ అయిపోయింది, ఇక్కడ సైడ్ ఇంకొక గోడలు పడుతున్నారు గాయసీలు. వాళ్ళు లొల్లి లొల్లి చేస్తారని బయటకు వెళ్ళిపోమంటారు గాయ చిన్న పిల్లలని. ఒకటేసారి చెప్తా. చూడండి గాయస్, అందరు షాక్ అవుతారు మేము బొమ్మరిలో కడుతుంటే. ఫస్ట్ ఆయన కడుతురు గాయస్. అసలు ఇది ఎందుకు చేయాలి, ఎందుకు చేస్తారు బొమ్మరిల్లు అనేది? పిల్లలది ఇది, మన తెలుగు సాంప్రదాయం తెలుగు సాంప్రదాయం పిల్లలది ఇది. వేసి పిల్లలు ఆడుకోవాలి, పాలు పంపించాలి, పరమన్నం వండుకోవాలి, ఇళ్ళనే కూర్చోవాలి, ఆడుకోవాలి. దాని నుంచి సాయంత్రం దాకా ఇళ్ళనే ఆడుకోవాలి, వంట చేసుకోవాలి. మీ ఇష్టం. అదేంటిది పొయ్యి అయిపోయింది, పొయ్యి తర్వాత ఏం చేస్తున్నావు మళ్ళా? ఇది అన్నీ మీరు ఆడుకునే వస్తువులు అన్నీ దీనిపైన పెట్టుకోవాలి. అదే కడప లెక్క స్టెప్, వంట బండ లెక్కనా? వంట బండ మీరు చేసిరా? చేయలేదు, ఫస్ట్ టైం ఇది. అంటే చేసినాము, కాకపోతే ఇట్లా భోగి టైంలో చేయలేదు. మామూలుగా ఆడుకునే ఏజ్ ఉన్నప్పుడు మామూలుగా ఆడుకున్నాం అనమాట. ఇట్లా నేను అప్పుడు ఇంకా చిన్నగా ఉండే అనమాట. అక్క వాళ్ళు ఆడుతుంటే నేను చూస్తుండే. ఇది ఫస్ట్ టైం. ఎట్లనే ఎక్స్పీరియన్స్? సూపర్ సూపర్. ఎక్సైటెడా? నెక్స్ట్ మళ్ళీ రేపు కూడా ఉంటది, అది ఇంకా బాగుంటది. ఆ వ్లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ కావాలి, చాలా మంది చేయాలి. ఫోన్లో ఆడకుండా ఆడపిల్లలు సాంప్రదాయంగా ఇట్లా కట్టుకొని రేపు మంచి ఉదయం పట్టులంగా వేసుకొని పాలు తెచ్చుకొని కొన్ని బియ్యం తెచ్చుకొని బెల్లం తెచ్చుకొని పొయ్యి ముట్టించి పొయ్యి మీద అన్ని అల్లికి ముగ్గేసుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఇగో ఇది వస్తలేదు, లూజ్ అయింది మట్టి. మేము ఇప్పుడు బొమ్మలు చేసినాం గాయ్స్. అలా మేము ఇప్పుడు చేస్తుంది ఏంటంటే బావి చేస్తాం. మంచిగా ఉందమ్మా బొమ్మరిల్లు. ఉన్నాయి ఇట్లా సైడ్ చేసి తీసుకో. వీళ్ళకి జబ్బలే కదా, నాకు రాదు. మట్టి గట్టిగా ఇట్లా కొట్టు, చేతితోట తీయాలి. గట్టిగా ఆడదాం.
కట్టెతో గట్టిగా ఉంటే ఉంటే మంచిగా వస్తాయి. పలుసగా ఉంటే అవి జారిపోతుంటాయి కొంచెం ఆఫ్ చేయండి రేగా అల్లారంది